హాయ్ ఫ్రెండ్స్, మన కొత్త అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాము. ఇది మనం చెప్పుకోబోయేది గేట్ ఎగ్జామ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో, అదే గేట్ వాళ్ళు యూజ్ ఏంటనే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గేట్ అనేది మన గ్రాడ్యుయేషన్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ పాస్ అయిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. మధ్యలో దీనివల్ల యూజ్ ఏంటున్నాయి, ఏ కాలేజీలు చదువుకోవాలి ఏంటనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ క్యాండిడేట్ నేము, అదేవిధంగా ఫాదర్ నేము, అదేవిధంగా మెయిల్ ఐడి, కన్ఫర్మ్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కన్ఫర్మ్ ఫోన్ నెంబరు, అదేవిధంగా పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మనకి నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. కింద ఉన్న క్యాప్చర్ కోడ్ని క్లిక్ చేసి రిజిస్టర్ మీద నొక్కగానే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అది మన ఫోన్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి మన యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మనం పెట్టింది అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంతవరకు మన వీడియోలు చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలు, మరిన్ని కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త జాబ్స్ కోసం నేను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ లాగిన్లో అనేది ఇంకేమీ యూజర్ ఐడి కాదు, మనం ఇప్పుడు పెట్టుకున్న ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఈమెయిల్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ కోడ్ కొట్టి లాగిన్ అవ్వగానే ఆటోమేటిక్గా మనం లాగిన్లోకి అయితే వెళ్ళిపోతాము. లాగిన్ వెళ్ళిపోయిన ఒక పేజ్ అడుగుతుంది, టర్మ్స్ అండ్ కండిషన్ అనేది చదువుకున్నారా లేదా చూస్తారా అని అడుగుతుంది. దాన్ని మనం క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఏ పేపర్ మీద ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో విషయాన్ని అయితే ముందు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ పేపర్ కావాలో ఆ పేపర్ని అయితే సెలెక్ట్ చేసుకొని, అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనం అందుబాటులో ఎక్కడ ఉంటామో ఆ ఎగ్జామ్ సెంటర్లో 3 ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. గేట్ వల్ల మెయిన్ ఏంటంటే, గేట్ అనేది క్వాలిఫై అయినట్లయితే, మంచి ర్యాంక్ వచ్చినట్లయితే గేట్లో ఐఐటి, ఎన్ఐటి కాలేజెస్ ఉంటాయి కదా, యూనివర్సిటీస్ పెద్ద పెద్దవి, దానిలో మనకు సీట్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఆడికి ఇచ్చిన ఈమెయిల్ ఐడి దాన్ని వెరిఫై చేసుకోవాలి. అది కన్ఫర్మ్ మందా కాదా అని వెరిఫికేషన్ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా ఒక వెరిఫికేషన్ ఉంటుంది, దాన్ని అలా చేస్తాము. చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఆ విధంగా ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ని అది కన్ఫర్మ్ కొడతాము. కన్ఫర్మ్ కొట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అనేది అడుగుతుంది. ఓకే ఆప్షన్ క్లిక్ చేస్తాము. కంటిన్యూ మీద చేసిన తర్వాత క్యాండిడేట్ మెయిలా ఫీమేలా ఆప్షన్ అడుగుతుంది, ఆదర్శం అడుగుతుంది. అదేవిధంగా నేషనాలిటీ అడుగుతుంది, క్యాస్ట్ కమ్యూనిటీ, మీ క్యాస్ట్ కమ్యూనిటీ ఏంటంటే అడుగుతుందో సెలెక్ట్ చేసుకుంటే చాలు. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అనేది మనం అవుట్ ఆఫ్లో చదువుతున్నామా, ఇండియాలో మన అడ్రస్సా, లేకపోతే అదేవిధంగా స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. అదేవిధంగా ఐడి ప్రూఫ్ ఒకటి అడుగుతుంది. ఐడి ప్రూఫ్ అయ్యేటప్పుడు మన ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు నెంబర్ని తెచ్చుకోవచ్చు, లేదా పాన్ కార్డు ఇచ్చుకోవచ్చు, లేకపోతే కాలేజ్ ఐడి కార్డు కూడా నెంబర్ ఇచ్చుకోవచ్చు. నేమ్ ఆఫ్ ద పేరెంట్స్ ఎవరిదో ఒకరికి నేమ్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఇచ్చిన తర్వాత ఆ కింద ఆప్షన్లో మీరు ఇచ్చిన పేరెంట్ నేమ్ మదరా, ఫాదరా, గార్డియనా ఏదైనా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. మనం ఇండియన్ కాబట్టి 91 వస్తుంది. 9 వచ్చిన తర్వాత పేరెంట్ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందమ్మా. పేరెంట్ యొక్క ఫోన్ నెంబర్ మనం లాస్ట్ టైం రిజిస్ట్రేషన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ కన్నా వేరే ఫోన్ నెంబర్ ఎక్కడైతే మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఈ విధంగా సేవ్ అని కొట్టిన తర్వాత నెక్స్ట్ అని ఆప్షన్ కొడితే మనం కొత్త పేజీకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఈ కొత్త పేజీలో అయితే కమ్యూనికేషన్ అడ్రస్, మన అడ్రస్ అయితే ఉంటుంది కదా, మనం ఏ ఏరియాలో ఉంటున్నామో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉంటుంది. ఆ పిన్ కోడ్, స్టేటు, డిస్ట్రిక్ట్, పోస్ట్ నేము, విలేజ్ నేము, ఆ సిటీ నేము ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే గేట్ వల్ల యూజెస్ ఏంటంటే, ఇప్పుడు మనం జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ రాస్తాం కదా, రాసిన వాళ్ళు ఏం చేస్తారు, జేఈ తర్వాత ఐఐటి, ఎన్ఐటి కాలేజెస్ కోసం చాలామంది ఆలోచిస్తారు. అదేవిధంగా గేట్లో కూడా మనకి గ్రాడ్యుయేషన్ తర్వాత, బీటెక్ తర్వాత ఈ గేట్ ఎగ్జామ్ రాయడం వల్ల మనం ఐఐటి, ఎన్ఐటి కాలేజ్, యూనివర్సిటీస్ లాంటి యూనివర్సిటీలో మనకు మంచి సీట్ అయితే రావడం ఉంటుంది. అదే కాకుండా మనకి 100 to 200 లోపు మనకు ర్యాంక్ వచ్చినట్లయితే గేట్లోనే మనకి జాబ్ అనేది పీయూసీఎస్సీ వాళ్ళైతే డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా మీరు చాలామంది గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చదువుతున్న కాలేజ్ యొక్క పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అది ఇండియాలో చదువుతున్నారా, అవుట్ ఆఫ్లో చదువుతున్నారా, అదేవిధంగా స్టేటు, అదేవిధంగా కాలేజ్ నేమ్ అడుగుతుంది. కాలేజ్ నేమ్ అడిగిన తర్వాత మన కాలేజీలో మనకి రోల్ నెంబర్, అదే అడ్మిషన్ నెంబర్, ఆల్టర్నేట్ నెంబర్ అంటారు కదా, అది ఇచ్చుంటారు కదా, ఆ నెంబర్ని, ఆల్టర్నేట్ నెంబర్, రోల్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తూ ఉంటుంది. చేసిన తర్వాత మీరు క్వాలిఫైయింగ్ డిగ్రీ మీరు ఏం చదువుతున్నారు, BA చదువుతున్నారా, బీకామ్ చదువుతున్నారా, MBA చదువుతున్నారా, ఏం చదువుతున్నారు, గ్రాడ్యుయేషన్ చదువుతున్నారా, గ్రాడ్యుయేషన్లోనే అగ్రికల్చరా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏమైనా ఉంటుంది, చాలా సివిల్స్ ఇవన్నీ ఉంటాయి. అందులో మీరు ఏం చదువుతున్నారో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సు క్వాలిఫికేషన్ చేసిన తర్వాత మీరు ఏ సంవత్సరంకి ఈ స్టడీ అనేది కంప్లీట్ అవుతుంది, 2024 కంప్లీట్ అవుతుందా, 2025 కంప్లీట్ అవుతుందా. ఎందుకంటే ఇది ఎగ్జామ్ గేట్ వాళ్ళు ఎవరో రాయొచ్చు, థర్డ్ ఇయర్లో ఉన్న రాయొచ్చు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు రాయొచ్చు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోద్ది కదా, వాళ్ళు కూడా ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోయే వాళ్ళు కూడా రాయొచ్చు.
కాబట్టి ఇక్కడ ఆ ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. ఆప్షన్ ప్రకారం మనం ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది. కాలేజ్ నేమ్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్లైన్లో మన కాలేజ్ నేమ్ వచ్చేస్తుంది. అది యూనివర్సిటీ నేమ్, కాలేజ్ నేము. యూనివర్సిటీ నేమ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ కింద కాలేజ్ నేమ్ టైప్ చేయగానే కాలేజ్ నేమ్ కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. కాలేజ్ నేమ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాము. నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మీ వల్ల మా ఛానల్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, గ్రోత్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫోటో, ఐడి కార్డు, అదే ఫోటోను, అదేవిధంగా అప్లోడ్ సిగ్నేచర్, అదేవిధంగా అప్లోడ్ ఫోటో ఐడి అంటుంది. ఫోటో ఐడి ద్వారా మనం ఆల్మోస్ట్ పాన్ కార్డు, ఆధార్ కార్డు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే పాస్ ఫోటో అప్లోడ్ చేయాలి, అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. పాస్ ఫోటో, సిగ్నేచర్ అనేది జేపీజీలోనే అప్లోడ్ చేయాలి. ఐడి ఫోటో అనేది పీడిఎఫ్లో మనం అప్లోడ్ చేసుకొని ఇలాగ గేట్ ఎప్పుడు రాసుకుంటూ నోటిఫై ఫస్ట్ చూసి మనం దేనిలో చూసి వచ్చామని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ కొడితే ఇంతవరకు మనం ఎంటర్ చేసిన డేటా మొత్తం అయితే ఎక్కడైతే రావడం జరుగుతుంది. దీనిలో మనం ఎటువంటి తప్పులున్నా ఏమైనా ఉన్నట్లయితే, రాంగ్స్ ఉంటే కరెక్షన్ అయితే మనం చేసుకుని కింద ఎయిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అది చూసుకోండి, ఒకసారి 1 or 2 times చూసుకొని ఓకే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసి ఆ క్యాండిడేట్ సైన్ ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ సైన్ లెటర్స్లో మనం టైప్ చేయాలి. టైప్ చేసి వెరిఫై ఫామ్ని కొట్టిన తర్వాత సబ్మిట్ అండ్ ప్రొసీడ్ పేమెంట్ అని ఉంటుంది. ఆటోమేటిక్గా వెరిఫై కొట్టిన తర్వాత మాత్రమే సబ్మిట్ అనేది అవుతుంది. వెరిఫై కొట్టకుండా సబ్మిట్ అయితే అవ్వదు. ఇక్కడ చూడండి ఎవరు వచ్చింది నాకు ఆ విధంగా ఓకే ఎస్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా పేమెంట్ స్టేటస్, పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ పేమెంట్ పేజ్లో మన పేమెంట్ అంత పే చేయలో ఉంటుంది. చేసిన తర్వాత అక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా యూపీఐ ఇవన్నీ మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను యూపీఐ అయితే పెడుతున్నాను. యూపీఐ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా పైన డీటెయిల్స్ అయితే అన్ని ఎగ్జామ్స్కి మనకి పేమెంట్ పే చేసినట్టు కాదు. దీనిలో అయితే పైన ఒక డేటా కూడా ఉంటుంది. ఆ పర్సన్ పేరు, ఏ స్టేటు, ఏ డిస్ట్రిక్టు, పిన్ కోడ్ ఎక్కడ, అదేవిధంగా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే కింద మనకి యూపీఐ ఐడి ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంక్ ద్వారా కానీ మనం పేమెంట్ పే చేయడానికి అయితే అందుబాటు అయితే అవుతుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కిందకు వచ్చినట్లయితే ఇక్కడ యూపీఐ ఐడి అడుగుతుంది, లేకపోతే క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ రెండింటిలో దేని ద్వారా మనం చేసుకోవచ్చు. నేనైతే యూపీఐ ఐడి ఇచ్చుకున్నాను, ఎందుకంటే క్యాండిడేట్ యొక్క ఎవరైతే ఉంటారో మన మొబైల్కి డైరెక్ట్గా వచ్చుతుందా దానికోసమని. ఓకే ఇచ్చిన తర్వాత వెరిఫై కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా నా మొబైల్కి అయితే పేమెంట్ లింక్ అయితే రావడం జరిగింది. ఆ పేమెంట్ లింక్ని క్లిక్ చేసి ఆటోమేటిక్గా పేమెంట్ అయితే చేసేసాను. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సక్సెస్ పిన్ వస్తుంది, పేమెంట్ సక్సెస్ అని. దాన్ని ఒక ప్రింట్ అవుట్ తీసి ఉంచుకోవాలి. అదేవిధంగా పిన్ రిసిప్ట్ తర్వాత ఆటోమేటిక్గా మన అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ అయితే ఫుల్ ఫామ్ అయితే మనం తీసుకొని అయితే ప్రింట్ తీసుకొని అయితే ఉంచుకోవాలి. అది కూడా మనకి అవసరం అవుతుంది. ఎగ్జామ్ ఆల్రెడీ రిలీజ్ అయ్యేటప్పుడు అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ప్రింట్ చేసి ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.